వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళు రియల్మీ నార్జో పాపో 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్‌గా లాంచ్ చేశారు బై. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన యూనిక్‌నెస్ ఏంది, ప్రైస్ ఏంది, డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. రియల్మీ వాళ్ళు రియల్మీ నార్జో పవర్ అయితే వచ్చేసి ఇక్కడ మెయిన్ ఆన్ ద స్క్రీన్ మీద మీరు హైలైట్ అయితే చూసుకోవచ్చు. 10,001 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు వస్తుంది. యాహ్! ఈ మధ్య కాలంలో 10,000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్స్ అయితే ఎక్కువైపోయినాయి. ఇక్కడ 1/4 రిఫ్రెష్ రేట్, హైపర్ గ్లో అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. కెమెరా కట్‌ఔట్ కూడా రిపీటేటివ్ లాగా అనిపించింది. కొంచెం ఎక్కడైనా చూసినట్టు కూడా అనిపించింది. మెయిన్ చూసుకుంటే మీడియా డెన్సిటీ 700 ప్రో ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. హైపర్ విజన్ ప్లస్ ఏఐ చిప్‌తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఏఐ కెమెరా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. రియల్మీ యూఐ 7.0 1/4 రిఫ్రెష్ రేట్, స్మార్ట్ స్మూత్ ఈజ్‌తో పాటు కూడా వస్తుంది. సో ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 28,000 ఉందన్నమాట. అఫీషియల్ సేల్ అయితే ఇది 10థ్ మార్చ్ మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ట్రాన్స్ సిల్వర్ కలర్ అండ్ ట్రాన్స్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో ఉంది. స్టోరేజ్ చూసుకుంటే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 28,000కి ఉంది. 8 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 30,000 ఉంది. తీసుకొచ్చానా అంటే యాహ్! పెద్ద బ్యాటరీ కోసం కావాలి, మంచి కెమెరా సెటప్ కావాలి, రియల్‌మీలా కావాలంటే మాత్రం ఓకే. పర్లేదు డీసెంట్‌గా ఉంది. నా ఒపీనియన్‌లో 25,000కి వస్తే మాత్రమే తీసుకోమని అంటాను. విత్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ చూస్తే ఇట్లా. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. సో ఇది అమెజాన్‌లో లిస్టింగ్ అయిపోయిందన్నమాట. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నవి. కార్డ్ ఆఫర్స్ లైక్ నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ అనేసి అయితే అంటారు. ఆఫర్స్ అప్లై చేస్తే గిట్ల ఇన్‌స్టంట్‌గా ప్రైస్ డ్రాప్ ఒకటి ఉంది. ₹3,000 బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 24కి వస్తుంది. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ 24,000కి విత్ ఆఫర్స్‌తో అంతా కలుపుకుంటే గిట్ల తీసుకోమనేసి అయితే అంటాను. ఇంతకుముందుకు ఏవైతే హైలైట్ చెప్పినా అవి హైలైట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ అయితే వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్ కాడికి వచ్చేసరికి అయితేనేమో మీరు డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సో యాక్చువల్‌గా ఈ ప్రాసెసర్ మీకు 20,000, 22, 24,000 రావాల్సింది, కానీ కొంచెం ఈ మధ్య కాలంలో ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి కొంచెం ఇది 24 28 యాహ్! ఎంత యాహ్! 28,000కి ఇచ్చారు. సో కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. అదొకటి పక్కన పెట్టేస్తే మాత్రం డీసెంట్ ప్రాసెసర్, మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తది. ఓకే. పర్లేదు యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. ఎల్‌పిడిడిఆర్ 4x ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. 6.8 ఇంచెస్ డిస్‌ప్లే, అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. డీసెంటే మంచి డిస్‌ప్లే, హెచ్‌డీ రెజల్యూషన్ 1280 ఇంటూ 2400 రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. 10 బిట్ డిస్‌ప్లే అనమాట అవి. కెమెరా చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ కెమెరా, వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ యాహ్! ఇక్కడ షూటింగ్ మోడ్స్, రియర్ కెమెరా నుంచి రికార్డింగ్ చూసుకుంటే మాత్రమే 4K 30 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 60 ఎఫ్‌పిఎస్ 1080p ఉంది. 30 ఎఫ్‌పిఎస్ ఏదైతే ఉందో మీకు రీటచ్ ఆన్ చేస్తే మాత్రం 30 ఎఫ్‌పిఎస్‌లోనే రికార్డ్ అయితది. 4K ఈఎస్ఓఎస్ 30 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చనమాట. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు 1080p 30 ఎఫ్‌పిఎస్ వస్తుంది. రీటచ్‌తో పాటు కూడా. ఓకేనా. అండ్ 720p ఈఎస్‌తో పాటు కూడా వస్తుంది. సెల్ఫీ కెమెరా నుంచి. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీస్, చార్జర్ చూసుకుంటే ఇది 80 వాట్స్ చార్జర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ 10,000 మిల్లీ బ్యాటరీ 80 వాట్స్ చార్జర్‌తో పాటు వస్తుంది. కానీ ఇక్కడ 55 వాట్స్ పీపీఎస్, 30 వాట్స్ వూక్ చార్జర్‌తో పాటు కూడా పీడీ చార్జర్స్ ఇవైతే కంపాటబుల్ ఉన్నాయనేసి అయితే మెన్షన్ చేసారు. నెక్స్ట్ ఇక్కడ నెట్వర్కింగ్ సంబంధించిన న్యూస్ కూడా మాత్రం మాక్సిమం అన్ని కంపాటబుల్ అయ్యే నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి 9 ఉన్నట్టున్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. అండ్ వైఫై వైఫై డిస్‌ప్లే, వీలాన్ టెక్నాలజీతో పాటు కూడా వస్తుందన్నమాట. వెయిట్ కొంచెం ఎక్కువనే ఉంది. ఆబ్వియస్‌గా మీరు నయం అనుకో 219 గ్రామ్స్. నేను కొన్నప్పుడు 6000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వచ్చేది. సేమ్ అదే వెయిట్ ఇప్పుడు ఈ ఫోన్‌కి 10,000 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. సో టెక్నాలజీ అంతా ష్రింక్ అయింది అనుకోవచ్చు. సెన్సార్లు చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అప్డేట్ సెన్సార్, కలర్ డామేజ్, ఈకామర్స్, యాక్సిలెరోమీటర్, జైరోస్కోప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్‌తో పాటు వస్తుంది. లొకేషన్, బైటీస్, గ్లోన్స్, గ్యాలరీస్‌తో పాటు వస్తుంది. 2 సిమ్స్, టైప్ సి పోర్ట్, వాల్యూమ్ కీస్‌తో పాటు వస్తుంది. రియల్‌మీ యూఐ 7.0 ఇది ఆండ్రాయిడ్ 16తో బేస్డ్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ జెటర్ పిన్, ప్రొటెక్షన్ కేస్‌తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్‌గా ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో బాగుంది. 4 ఇయర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తది. స్మూత్‌గా వస్తది. తీసుకోవాలన్నా అంటే మాత్రమే రియల్‌మీ నుంచి నార్జో సిరీస్‌లో కావాలి, స్పెసిఫిక్‌గా పెద్ద బ్యాటరీతో కావాలి అన్న వాళ్ళు తీసుకోవచ్చు. నా అడ్వైస్ 25 ఆర్ 25,000 లోపలొస్తే కార్డ్ ఆఫర్స్ అప్లై చేసినాక తీసుకోమనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.